హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోలని కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం కామెంట్ పెట్టండి. ఇది డయాలసిస్ రోజు నైట్ అండి. ప్రతి ఒక్క డయాలసిస్ రోజు మా ఇంట్లో ఒక నరకమే ఉంటుందండి. ఈయనొచ్చే టయానికి పిల్లోళ్ళు నిద్ర పొడుస్తారండి. మిడ్ నైట్కి వస్తాడండి. పాపం ఆ రోజైతే తనకలాడిపోయినాడు. నరకం అనేది కనపడిపోతుందండి. నిజం చెప్పనండి, ఈయనకన్నా ఎక్కువ బాధ నాకే ఉంటుందండి. డయాలసిస్ చేసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత బాగా చెయ్యి గుంజుతుంది. నైట్ అంతా నిద్రపాడు. ఒక్కొక్క రోజు ఏమంటే బీపీ హైలోకి వెళ్ళిపోతుంది. ఈ మధ్య కొత్తగా ఏం జరుగుతుందంటే అండి, చలి జ్వరం వచ్చేస్తుంది. ప్రతి ఒక్క డయాలసిస్కి చలి జ్వరం వచ్చేస్తుంది. బాడీ అట్లే అదిరి పుట్టిపోతుందండి. ఆ షివర్ అవ్వడం చూస్తే ఎవరైనా భయపడతారండి. కాసేపు నాకు బెడ్షీట్ కప్పంటాడు, తర్వాత నాకు వద్దంటాడు. అక్కడ తన చెయ్యి అదిరేది కూడా వీడియోలో కూడా కనపడుతుందండి. అట్లా అదిరిత పుట్టిపోతాడనమాట. ఈ డయాలసిస్లో కూడా ఒక్కొక్క రోజు అట్లాగా జరుగుతుందంట. పాపం డయాలసిస్కి నన్ను ఈ మధ్య తీసుకెళ్తలేడు. మిడ్ నైట్లో వెళ్తాడు కదండి. పిల్లోళ్ళు ఇద్దరే ఇంట్లో ఉంటారు. వాళ్ళు ఏడుస్తారేమో, భయపడతారేమో అన్నట్టు, తను అక్కడ ఎంత నరకం అనుభవిస్తాడు అన్నట్టు. ఆ డయాలసిస్ జరిగే రోజు ఇంట్లో తను వచ్చే వరకు నేను కూడా నిద్రపోనండి. 1 అవర్కి, హాఫ్ అవర్కి ఫోన్ చేస్తూనే ఉంటాను, మాట్లాడిస్తూనే ఉంటాను. అసలు మా లైఫ్ ఎటు వెళ్తుందో ఎక్కడికి వెళ్తుందో తెలియదు కానండి. ప్రతి ఒక్క క్షణము ఒక నరకము, ఒక భయం అనేది లోపల ఉండిపోయిందండి. బయట యూట్యూబ్లో వీడియోలు చేయాలన్నట్టు ఏదో రెడీ అవుతాను, ఏదో వీడియో చేద్దారని అనుకుంటాను, కానీ ఈ మధ్య సక్రంగా కూడా చేస్తాలేనండి. ఎందుకంటే ఇంట్లో అన్నీ బాగుంటే మనం ఏమన్నా చేయగలుగుతామండి. ఇంట్లో మెయిన్ పర్సనే ఇట్లాగా ఉంటే అది నరకం అండి. కానీ సతీష్ ఈ మధ్య బాగా నరకం అనుభవిస్తున్నాడని అర్థమవుతుందండి. చాలా వరకు తట్టుకుంటాడండి. తన వల్ల కానప్పుడు మాత్రమే బాధపడిపోతాడు. ఆ రోజు తనకి భయం వచ్చేసిందండి. ఏమన్నా అవుతాదేమో అన్నట్టు మృత్యుంజయ మంత్రం చెప్పిస్తున్నాడు. ఓం నమః శివాయ అనేసి దేవుణ్ణి తలుచుకుంటున్నాడు. అందరు దేవుళ్ళు తలుచుకుంటున్నాడు. తన బాధ ఎవరికి చెప్పాలో కూడా నాకు అర్థం కాదండి. అంత ఇప్పుడు మరీ బాగా వీక్ అయిపోయినాడండి. వీక్ అయిపోయినాడు. ఒక్కొక్కసారి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే తన బాధ అంతా చెప్పుకుంటూ ఉంటాడండి. నా దగ్గర ఎక్కువ ఓపెన్ కాడండి. నేను ఏడ్చేస్తాను, నేను భయపడిపోతాననేసి. నాకు భయము, బాధ అన్నీ లోపల ఉంటాయి, కానీ తన దగ్గర ఏమీ చూపినండి. ఎందుకంటే ఇక్కడ మాకు ఏదన్నా కష్టం వస్తే చెప్పేవాళ్ళు, ఆదుకునే వాళ్ళు అంటూ ఎవరు లేదు. మాకు మేమే సమాధానం చెప్పుకోవాలి, మాకు